ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టీఏబీ. ఈ వీడియోలో మనం పుష్ప పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దిస్ పార్ట్ 1 గురించి చేసాం మేము ఆల్రెడీ. గో అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో లెట్స్ రష్ టువర్డ్స్ 100K. తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, మమ్మల్ని 100K దగ్గరికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. బికాస్ యూఆర్ వెరీ 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 అండర్ రేటెడ్ అని కామెంట్ సెక్షన్ లో మీరే అంటున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు ద స్టోరీ, ఓపెన్ చేస్తే ఒక పోర్ట్. నో నాట్ ఎర్ర సముద్రం, దిస్ ఈస్ జపాన్ యోకోహామా పోర్ట్. దీంట్లో ఒక తాత తన రోజువారీ పనిలో భాగంగా కంటైనర్ ని లేపి ఆర్డర్ లో పెట్టబోతుంటాడు. బట్ ఓవర్లోడ్ కారణంగా కంటైనర్ పడిపోద్ది, లోపల సరుకు బయటకు వస్తుంది. అండ్ ఇట్స్ ఎర్ర చందనం. యూనో అక్కడ ఉండే వాళ్ళల్లో ఒకడు వాళ్ళ బాస్ కి ఫోన్ చేసి ఏడో ఒక కంటైనర్ లో ఎర్ర చందనం దొరికిందా ఎరుపు మొహం అంటాడు. అండ్ స్లిప్పులు పట్టుకోవడానికి స్క్వాడ్ వచ్చినట్టు వచ్చి స్ప్రే బాటిల్ లో మందు తాగుతూ, ఎలా వచ్చింది ఈ సరుకు ఎక్కడికి వితౌట్ మై పర్మిషన్, హూ ఎంటర్డ్ ఇట్, ఆ కంటైనర్ మీద పేరు ఉంటుంది చూడు, కంపెనీ పేరు చెప్పురా అంటాడు. అండ్ అక్కడ చదువురాను ఒకడు అండ్ ఈ తెంగరోడికి అర్థం కాక స్ప్రే బాటిల్లో మందు తాగుతూ ఇంకో రోజు వారి కూలి యో ఎక్కడో ఒక అంటాడు. కట్టండ్రా వాణి అని తెంగరోడ్ అంటే వెంటనే ట్రాన్స్లేటర్ ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. జెండాను ఎగరేసినట్టు ఎగరేస్తారు. బట్ మన స్వాక్స్టర్ మాట్లాడకుండా చిరిగిన నోటి కింద పడేస్తాడు. తీరా చూస్తే ఆ కంటైనర్ మీద ఉండేది BSDకే కాదు, పుష్ప అని ఉంటది. ఈ జపనీస్ ముఖేష్ చెప్తాడు ఏమని, పుష్ప అండ్ దేర్ స్టార్ట్స్ ఎగ్జిబిషన్ సారీ ద ఫైట్. పుష్ప ల్యాండ్ అయ్యి జపనీస్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కూలోడికి జపాన్ భాష ఎలా వచ్చరా అంటే 40 రోజుల జర్నీలో 30 రోజులు జపాన్ బుక్ చదివే అంటాడు. అది చదవాలన్నా చదువు రావాలి కదా సార్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అండ్ చలేస్తున్నా అని చెప్పి ఒకడు కోట్ లాగేసుకుంటాడు పాపం. స్టైల్ గా వాటర్ తాగుతా ఉంటే ఈ స్ప్రే బాటిల్ లో బాస్ గాడు వెన్నుపోటు పొడుస్తాడు. పుష్ప అడ్డంగా నిలబడిపోయి అందరినీ కొడతా ఉంటాడు. అప్పుడే పుష్ప కార్ అద్దాన్ని కరుచుకుంటాడు. బట్ కమ్ బ్యాక్ ఈస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్ అనుకొని పుష్ప బాస్ గాడిని ఎత్తుకొని పబ్జీలో టవర్ ఎక్కేస్తాడు. ఆ బాస్ గాడిని తలకిందరగా ఎగరేసి నా దొడ్డు ఎడరా దొడ్డి నా కొడగా అంటాడు. మళ్ళీ వెన్నుపోటు. ఆ స్ప్రే బాటిల్ లోని బాస్ ద రియల్ బాస్ వచ్చి ఫైరింగ్ చేసి గన్ను తీసి పుష్పని కాల్చేస్తాడు. అండ్ ఈస్ డౌన్. నీళ్లలో పడగానే ఫ్లాష్ బ్యాక్. ఈ పిల్లకాయలు క్రికెట్ ఆడుతూ బాల్ నీళ్లలో పడితే బాల్ తెమ్మని చెప్పి పుష్పకి చెప్పాలనుకుంటారు. బట్ అడిగిన వెంటనే వాడు తేడు కాబట్టి, నువ్వు నిజంగా మీ నాన్నకు పుట్టుంటే ఆయన నిజంగా మీ నాన్న అయితే అది మేము నమ్మాలంటే పోయి బాల్ తీసుకోరారా అంటారు. అండ్ మన పిల్ల పుష్పరాజు నీళ్లలో స్టైల్ గా దూకుతాడు. యాంటీ గ్రావిటీ టక్కమని చెప్పి పుష్ప నిద్రలేస్తాడు. ఇది ఇన్సెప్షన్ అనమాట, కలలో కల. కట్టుపన్న ఈ కూలోడి పెళ్లి అనమాట. బట్ పుష్ప మీద రెస్పెక్ట్ తో పనికి వస్తాడు. అందరూ ఎర్రచందనం కోసం లారీలు ఎక్కుతారు. అక్కడే ఒక ఎనానిమస్ అన్ఫెమిలియర్ క్యారెక్టర్ ఎంట్రీ చేస్తుంది, కుంటి కార్తీ. దారిలో అందరూ షెకావతిని కిండల్ చేస్తా ఉంటారు, పెద్ద కామెడీగా నవ్వుకుంటారు, ఇంక్లూడింగ్ దిస్ బాయ్. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తానని చెప్పి వీళ్ళే మేకల్లాగా అరుస్తా ఉంటారు, మళ్ళీ కామెడీ చేస్తారు పోలీసుల్ని. అండ్ వీళ్ళంతా దొంగలు కొట్టేసి పోస్ట్ చేసి ఎర్రచందనాన్ని ఎత్తుకోబోతా ఉంటారు. డబ్బులు ఇచ్చే టైంలో తెలుస్తుంది ఆ కుంటి కుర్రోడు SP బన్వర్ సింగ్ షెకావత్ అని. సూపర్ అంత యాటిట్యూడ్ గా జాతరలో కొన్న బార్బీ ఫోన్ తీసి పోలీసులకు చెప్తాడు, కమాన్ ఐసే అందరినీ పట్టేసుకున్నా కట్టి కొట్టేద్దాం రాండి. అండ్ అలా అందరినీ సాగు కొట్టేసి అరెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ పెళ్లి కొడుకు ఈజ్ మిస్సింగ్. ఆ పెళ్లి కొడుకుని తీసుకొని రావడానికి పుష్ప కార్ వేసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అండ్ మా వార్డ్ని పెళ్లి పెట్టల మీద చూడాలి, జైల్లో కాదు, తొందరగా వదిలే అని చెప్పి చెప్తాడు. బట్ పోలీస్ ఏమో రూల్స్ ఒప్పుకో పుష్ప అంటాడు. నీ అబ్బా నా దగ్గర డబ్బులు తీసుకొని రూల్స్ అంటావరా, రూల్స్ రంజన్ అంటాడు మనోడు. పోలీసులకు ఇక్కడ లంచం చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకి లంచం ఇస్తా అంటాడు. రూల్ లేదు బొక్క లేదు అంతా పుష్పగాడి రూల్ అని చెప్పి స్వాగ్ తో కిల్లి ఊసి పుష్పగాడి రూలా అంటాడు. పోలీసులు కూలీల్ని సావబాదారు అని చెప్పి ఈగో హర్ట్ అయ్యి అందరినీ తీసుకెళ్లిపోతా అంటాడు. పుష్ప ఎలా బ్రో, నీ ఇష్టం వచ్చినట్టు చేయలేవు కదా, మా జీతాలు పోతాయి తెలుసా. సో మనోడు జాలి హృదయంతో అందరికి వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తాడు. బికాస్ తన రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలి. సో అందరికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తాడు. బట్ షెకావత్ వచ్చి చూసే లోపల పోలీస్ స్టేషన్ ఇస్ ఖాళీ. సో గుండుబాజ్ ఈజ్ యాంగ్రీ. నేను లోపల పుష్ప అనుకుంటున్నా, రీసౌండ్ వస్తుంది, కాంపిటీషన్ నాకు హార్ట్ అటాక్ ఏం రాదు కదా. హార్ట్ లో హోల్ పడింది. Here starts the song. పుష్ప 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 పుష్ప. అన్నీ ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవా ఏం లేవు. తెల్లంటికల జుట్టుకి రంగేస్తే తెల్లంటికలు ఎందుకుంటారా, అన్నీ ఉన్నాయి కొన్ని లేవంటారు, అన్ని వచ్చు ఒకటి రాదంటారు. ఏంట్రా మీరు, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అండ్ ఎండ్ ఆఫ్ ద సాంగ్. సీఎం చిత్తూరుకు వస్తున్నాడని చెప్పి పుష్ప రెడీ అయ్యి వెళ్తా అంటాడు. బట్ శ్రీవల్లి గారు ఆవిడ గురించి తెలిసిందే కదా, ఆవిడ ఊరికి మంటే ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఆవిడకి. సో అరుస్తుంది అండ్ పుష్పాన్ని తీసుకెళ్లి చొక్కా నలగకుండా
సర్లే అంత అయిపోద్ది. అయిపోయిందనే లోపే మళ్ళీ ఫీలింగ్స్ అంటారు. నీలో అంత వేడుందా? సిద్ధప్పతో కలిసి సీఎం తో ఫోటో దిగాలనుకుంటాడు. బికాస్ శ్రీవల్లి ఆస్క్డ్ ఫర్ పిక్ విత్ సీఎం. గోడకి అతికించుకోవాలంటే గోడ. శ్రీవల్లి గారు, మా ఇంట్లో గోడకి ఫోటోలు ఉండవండి, బల్లులు ఉంటాయండి శ్రీవల్లి గారు. కానీ సీఎం మన పుష్పకి ఫోటో ఇవ్వడు, ఎందుకంటే పుష్ప ఈ స్మగ్లర్. కానీ ఫోటోగ్రాఫర్ ఏమో కిసిక్ అని ఫోటో తీసేస్తాడంట. పుష్పకి కోపం వచ్చి సీఎం ని వాడు వీడు అనేసి సిద్ధప్ప నాయుడు ముందు అంటాడు. సిద్ధప్ప ఏమో నేను ఫోటో వేస్తాను, నన్ను సీఎం చేయ అంటాడు. అంతే, నీకు 500 కోట్లు వేస్తాను, నువ్వే సీఎం అని అనేస్తాడు. అండ్ ఫోటోగ్రాఫర్ ని ఫోటో తీయమని చెప్పి గొలుసు తీసిరేస్తాడు మొహాన. బికాస్ శ్రీవల్లి తన పెళ్ళం మాట మొగుడింటే ఏం చేస్తాడో ప్రపంచకానికి చూపిస్తూ కిల్లి వేసుకుంటాడు పుష్ప. అండ్ పుష్ప చెప్పాడని చెప్పి సిద్ధప్ప స్టేట్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తాడు. స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరో కాదు, మన ప్రతాప్ రెడ్డి, ఆల్సో నోన్ యాజ్ జగపతి బాబు. అండ్ హీ గోస్, ఐ వాంట్ సీఎం సీట్ రైట్ నౌ, ఐ వాంట్ టు బి సీఎం రైట్ నౌ అని చెప్పగానే ప్రతాప్ రెడ్డి సేస్ ఏమైందిరా? పుష్ప ఈజ్ అన్స్టాపబుల్. సో ఆ ప్రతాప్ రెడ్డి తమ్ముడి దగ్గరికి 5 కోట్లు ఇచ్చి ఫోన్ చేసి 25 కోట్లు పంపిస్తాడు. అండ్ సిద్ధప్ప ఈ సీఎం అంటాడు. పుష్ప డబ్బుల్ని షుగర్ వచ్చినోడు ఉచ్చబోసినట్టు ఇస్తున్నాడు అని చెప్పి సిద్ధప్ప కోపం వచ్చి, సిండికేట్ కి ఏం చెప్పాలి బ్రో, నేను షేక్ అయిపోద్ది సీఎం అంతా. ఇప్పుడు సీఎం ఈ రైమింగ్ కోసం వాడే అంతే, దానికి పెద్ద మీనింగ్ లేదనుకోండి, అది వేరే విషయం. పాలిటిక్స్ కి దీనికి సంబంధం లేదు. సీఎంలు చాలా మంది అయ్యారు అండ్ ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ఎనీ వన్. అండ్ పుష్ప సేస్ ఫర్ దిస్, నేను 1 కోటిన్నర అమ్మట్లా 2.5 కోట్లకు అమ్ముతున్నా. ఐఆమ్ నాట్ నేషనల్, ఐఆమ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. యు ఆర్ వీధ్ బడి అంగన్వాడి వాళ్ళకాడ గుడ్లు అమ్ముకోరా రే, నీ బతుకింతే అంటాడు. అండ్ డబ్బుల కోసం మాల్దీవ్స్ కి వెళ్ళి ఒక హిందీ వాడికి 2000 టన్నుల డీల్ కుదుర్చుకుంటాడు. బట్ ఆ హమీద్ బాయ్ పుష్పాన్ని కిండల్ చేస్తాడు చిల్లర పార్టీ అని చెప్పి. అండ్ మన పుష్ప గురించి తెలిసిందేగా, తన లెవెల్ చూపించి 10 టన్నులు తెప్పించుకోరా అంటాడు. బట్ నేను తోపోతురమో అని హమీద్ అనుకుంటాడు, కానీ పుష్పకే ఫోన్లు వస్తాయి. సో వాడికి తెలుస్తుంది పుష్ప అని లెవెల్. అలా 2000 టన్నుల్ని 5000 కోట్ల డీల్ కి ఫిక్స్ చేస్తాడు. కానీ పుష్ప 4900 కోట్లు కావాలంటాడు. బికాస్ ఏచి ఈ పిల్లని కాదురా బాబు, ఎందుకురా ఎప్పుడు బూతుగా ఆలోచిస్తారు, హెలికాప్టర్ కోసం రా, నా కొత్త టెంపోలో ఎక్కదు, నా కొత్త టెంపోలో ఎక్కదని చెప్పి ఆ కొత్త టెంపో ఎక్కేస్తుంది అనమాట. సో 2000 టన్నుల కోసం సిండికేట్ లో మీటింగ్ జరగద్ది. సీరియస్ గా మీటింగ్ అవుతుంటే శ్రీవల్లి వచ్చి తొనకల కూర చేసా, ఉప్పు ఎక్కువైంది, కానీ నువ్వు తక్కువైందని చెప్పు, అలానే నువ్వు రూమ్ లోకి వచ్చేసి మనం ఫీలింగ్స్ చేసుకుందాం అంటది. ప్లాన్ ప్రకారం పుష్ప అలానే యాక్ట్ చేసి వంట రూమ్ లోకి వెళ్ళిపోయి ఇద్దరు ఫీలింగ్స్. మునగ సెట్లు, తొమ్మ సెట్లు, జిలేడి సెట్లున్నాయి, అవసరానికి కరసెయ్యంత ఆకు దొరకదు రోయ్, నా సెంబు దొబ్బిసి నోడి ముడికి శంకర్ రావాలి రోయ్, చెరుగట్టి కలిపని కానిద్దామంటే గుంటలున్నారు రోయ్, నన్ను చూసినవి పోయి వాళ్ళే గాని చెంబు నిలిచే వాళ్ళే లేరే, అరుగు మీద అండలమ్మ ఎరుసుతుంది, తొలగుండలాకలే దిక్కే. వంట రూమ్ లో ఉండే సామాన్లన్నీ కింద పడేసి వండుకొని తినేస్తారు అట్టే. సాంగ్ అయిపోయిన తర్వాత అన్న ఓకేనా అంటే కాదు, ఆవిడ ఈయన మీద కాలేయడం, వెనక మళ్ళీ ఫీలింగ్స్ వచ్చేయడం. కానీ ఆవిడ ఒప్పుకోదు. నో మీన్స్ నో. వకీల్ సభలో పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడు. సో పుష్ప వదిలేస్తాడు. కట్ చేస్తే దాక్షాయణి శిఖావతి దగ్గరకు వస్తుంది. ఆ శిఖావతి ఏమో ఇంకో ఆవిడతో అంటా ఉంటే 1 సెకండ్ అని వెళ్తుంది. ఆ పిల్ల నేనే పంపించాను, అమ్మాయి అబ్బాయి తెలుసుకోవడానికి అని అంటది. అండ్ మనోడు ఆవిడకి డ్రెస్ లేకుండా దర్శనం ఇస్తాడు దాక్షాయణికి. నా ప్యాంట్ ఇవ్వు, దాని మీద కూర్చున్నావు అని అంటాడు. ఈవిడేమో పుష్పకి ఎలివేషన్లు ఇస్తా ఉంటది. 2000 టన్నుల సరుకు దాటిస్తున్నాడు, మా ఏరియాలో బెచ్చారెడ్డి సరుకు మారుస్తాడు వాడి కోసం, సో వాడిని నువ్వు ఆపితే చాలు, సిండికేట్ మా ఊడిది అయిపోద్ది తెలుసా అంటది. దానికి మనోడు ఒప్పేసుకుంటాడు. అనుకున్నట్టే బిచ్చారెడ్డి సరుకు పట్టుకొని చలేస్తుందని చెప్పి తగలట్టేస్తాడు. ఆ బిచ్చారెడ్డి అని పేరు అడిగితే తోసేస్తాడు. అండ్ ఈజ్ హ్యాపీ బికాస్ బిచ్చారెడ్డి పోతూ భయపడ్డాడు కాబట్టి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఎందుకు దోసేసారు అని దాక్ష అడిగితే నేను పేరు అడిగే వాడే దూకేసాడని అబద్ధం చెప్తాడు. అలా బిచ్చారెడ్డి అంత్యక్రియల టైంకి అందరూ ఏం చేయాలో అర్థం కాక మంగళం సీను సైలెన్స్ బ్రేక్ చేద్దామని శ్మశానంకు రోడ్డు వేపియండి అని డిమాండ్ చేస్తాడు. సరే పక్క రోజు ఎస్పీతో సిచ్యువేషన్ సార్ట్ చేద్దామని చెప్పి ఎంపీ వెళ్తే బట్టలు పో అని ఎస్పీ అంటాడు. సర్లే అని ఎంపీ గొడ్లు ఇప్పేస్తాడు. సో ఎస్పీ ఈగో సాటిస్ఫై చేద్దాం అని చెప్పి పుష్పతో సారీ చెప్పిస్తా అంటాడు. అండ్ ఆ సారీ ప్రోగ్రామ్ కోసం పార్టీ అరేంజ్ చేస్తారు. పార్టీ లేదా పుష్ప?
షెకావత్ ఏమో సూట్ వేసుకొని సారీ కోసం పార్టీలో వెయిటింగ్ చేస్తా ఉంటే పుష్ప మాత్రం సుర్రు అని మూలికలు జుర్రేస్తా ఉంటాడు. జక్కారెడ్డి వచ్చి సారీ టు పూరి అంటాడు. సో పుష్ప రెడీ అయ్యి తాగుతూ శ్రీవల్లితో వెళ్లి సారీ చెప్పేసి డిన్నర్ తిందాం అనుకుంటాడు. సో దే కమ్స్ టు ద పార్టీ. పుష్ప కుర్చీలో కూర్చొని ఉంటాడు. సారీ చెప్తే వినాలి కదా అని చెప్పి సాంగ్స్ ఆపిస్తే పుష్ప ఏమో నిద్రపోతాడు. మనోడు నిద్రలేచి ఒక గుక్క గొంతులో దడుపుకొని సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పుష్ప సారీ చెప్పాడు. ఎస్పీ ఏమో సారీ చెప్పింది అంటాడు. బికాస్ పుష్ప ఇస్ ఫ్లేవర్ అంటాడు. దారిలో వెళ్తూ ఫీడ్బ్యాక్ కోసం తన ఎలిట్ పీపుల్ ని అడుగుతాడు. ఏ కేశవ ఐ రైట్, ఏ శ్రీబల్లి ఐ రైట్ అని. వాళ్ళిద్దరూ ఎస్ అంటారు. బట్ పుష్పకి నచ్చదు తను చేసిన మనిషి. సో కార్ వేసుకొని వాళ్ళని రోడ్డు మీద దింపేసి వెనక్కి వెళ్ళిపోతాడు. మెంటల్ నా కొడుకులు. వెళ్ళగానే షెకావత్ కార్ని గుద్దేస్తే ఆడు స్విమ్మింగ్ పూల్ లో పడిపోతాడు. ఏం చేస్తాడు, ఉచ్చబోస్తాడు. అది కూడా స్వాగ్ తో. షెకావత్ ఏమో పుష్పాన్ని చూసి షాక్ అవుతాడు. అలా ఒక 5 నిమిషాలు ట్రాన్స్ లోకి వెళ్తాడు. అలా పూల్లో పాస్ పోస్తూ పుష్ప సైట్ సీయింగ్ ఎంజాయ్ చేస్తా ఉంటే మనోడు షెకావత్ ఏం చేస్తాడు, పుష్పాన్ని ఎంజాయ్ చేస్తాడు. అదే అంటే ఐ మీన్ అది చూస్తా బయటకు వస్తాడు. సీమ్స్ లైక్ ఏ చెత్త నా కొడుకు రిలీజియస్ జోకులు రాసింది దీంట్లో. సర్లే ఎంపీ వచ్చి ఏంటి బ్రో అలా వచ్చపోసావు వాడి గుండె మీద, మళ్ళీ జుట్టు కూడా రాదు తెలుసా అంటాడు. వాడి బొంద మంగళం సీనాన్ని ఇంటికి వెళ్ళి వచ్చపోసా, షెకావత్ మీద కూడా పోసా, ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా పోస్తా అంటాడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. బట్ ఇంకా ఉచ్చ ట్రాన్స్ లోనే ఉన్న షెకావత్ నేను పూల్లో ఎందుకు పడ్డాను, ఎందుకు దూకే, ఎందుకు జంప్ చేశాను ఎర్రి పుసికి డౌట్లు వేస్తా ఉంటాడు. సడన్ గా గుండబ్బాయికి తెలివి వచ్చి అరిచేసి గన్ను పేలుస్తాడు. అండ్ ఇద్దరు అలా 2 బుల్లెట్లు గాలి చేసుకొని ఆ దాక్షిని వచ్చి ఏసేయండం, ఈ సిద్ధాపేమో ఆపేయండం బాగా రంజుగా జరుగుతా ఉంటా. నేను సొరకు పట్టుకుంటా కంచెనే కాపలా కాస్తా అని తెలుగు మాట్లాడతాడు మనోడు. అండ్ పుష్ప సేస్ 2000 టన్నులు చెన్నైకి ఆర్టీసీలో కొరియర్ చేస్తున్న దమ్ముంటే పట్టుకోకపోతే మళ్ళీ ఉచ్చబోస్తా అంటాడు. అండ్ బ్రో ఈజ్ ఏ పొటెన్షియల్ rapper. Catch me if you, hey, say it. Catch me if you can. Sheikh Howard, sir. If you do, I'll leave the syndicate and get out of here. An axe on my shoulder and blood in my veins. I'll work in the forest as a laborer again. హార్ట్ లో హోలు పడింది. అండ్ ఇట్స్ ద ఇంటర్వెల్ నౌ. కట్ టు ద మూవీ. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులను పెట్టేసి బ్రిడ్జి మీద కాపలా కాస్తారు. బట్ పుష్ప తెలివిగా నీళ్లు లేని నదిలో సరుకు తీసుకెళ్తాడు. మచ్చా గుండోడికి జుట్టే కాదు బుర్ర కూడా లేదు. సూపర్ ప్లాన్ మచ్చా. బట్ ఈ గుండు బస్ పసిగట్టేసి అందరిని అలర్ట్ చేసి ప్లాన్ ని రివీల్ చేస్తాడు. అలా మంచి ఇంటెన్స్ చేజ్ అవుద్ది. బట్ పుష్ప ఏనుగులతో రోడ్డు బ్లాక్ చేపిస్తాడు. మనోడు అదే ఆ షెకావత్ గుండు అబ్బాయి ఒక్కడే లారీలన్నిటిని ఆపేస్తాడు. సరుకు పట్టేసుకుంటాడు. పట్టుకున్న హ్యాపీనెస్ లో సాంగ్ వింటూ మంగళం సీనుతో డాన్స్ చేస్తాడు. ప్రెస్ తో ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలో మంగళం సీను బాంబు పేలుస్తాడు. అదేంట్రా అంటే ఆ గుండోడు పట్టుకుని చందనం కాదు శాండ్రా అంటాడు. హార్ట్ లో హోలు పడింది. ఇప్పుడు ఆ శాండ్రా అంటే ఏంద్రా అంటే ఇట్స్ కాపీ ఆఫ్ ఎర్రచందనం, జస్ట్ లైక్ ఒక్కడు అండ్ గిల్లి. పుష్ప తెలివిగా ఎర్రచందనం ఎడ్ల బండిలాగా చేసి బోర్డర్ దాటిచ్చేస్తాడు. అండ్ ఈ షెకావత్ బయటకు వచ్చి బండి క్లీన్ చేస్తూ పుష్ప వచ్చి మోగసాగలు చేయాలి, నా మీద వచ్చపోయాలి అంటాడు. అండ్ మనోడు తెల్ల పువ్వు ఇచ్చి పంపిస్తాడు. నిన్ను ఎరుపు చేసే అంటాడు. థ్యాంక్స్, నమస్తే. అప్పుడు ఆయన మేము ముగ్గురం ఒకళ్ళనే కాదు నేను ముగ్గురం అంటే మంగళం సీను, దాక్షాయిని అండ్ ఈ గుండు బాస్. నా ఫోన్ నెంబర్ 523465. అలా ఏదేదో వాగుతా ఉంటే పుష్ప తీసుకొచ్చి వెళ్ళిపోతాడు. బట్ ఈ కొప్పరాజు గుండుగాడి చెవిలో ఏదో చెప్తాడు. అండ్ వెంటనే ఆ పోయేవాడిని గుండు వెనక్కి పిలిచి దొంగ పట్టుకుంటే అడవి వదిలేస్తా అన్నావుగా, ఇదిగో బండి పట్టుకున్నా వెళ్ళిపో, వెంటనే అడవికి వెళ్ళిపో అంటాడు. అండ్ దెన్ పుష్ప సేస్ నేను నీలాగా పువ్వు కాదురా వైల్డ్ ఫైర్ అంటాడు. అండ్ కట్ టు బాంబ్ బ్లాస్ట్. పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుద్ది. ఇప్పుడు ఆ బాంబ్ వేసింది ఎవర్రా అంటే ఏమో నీకు తెలిసిన వాళ్ళలో ఎవడైతే లావుగా ఉంటాడో వాడే బాంబ్ వేసినట్టు. ప్రతి క్లాస్ లో అదేగా జరిగేది. అండ్ ఇప్పుడు జాతర సీక్వెన్స్ అన్నమాట. సడన్ గా శ్రీవల్లి కళ్ళు తిరిగి పడిపోద్ది. అండ్ ఏదో స్పెషల్ టెస్ట్లు చేసి కంగ్రాట్స్ యు ఆర్ ప్రెగ్నెంట్ అంటది. అప్పుడు పుష్పరాజు అమ్మవారి లాగా రెడీ అయ్యి గంగమ్మ దగ్గర నాట్యం చేస్తాడు. ఎందుకంటే అమ్మాయి పుట్టాలంటాడు. బికాస్ పాప పుడితే పెళ్లి చేసుకొని ఇంటి పేరు సంపాదిస్తుంది, అబ్బాయి అయితే చేయలేదు కదా అంటది. సో శ్రీవల్లి సేస్ వీడు మొరటోజు మహారాజు అని సింగింగ్ చేస్తుంది. అండ్ ఈ మధ్యలోనే కొంతమంది ఆడవాళ్ళు గెటప్ వేసుకొని వచ్చేసి పిల్లల్ని గెలికేస్తా ఉంటారు. అండ్ అజయ్ బాబాయ్ కూతురుని పట్టుకొని టీచ్ చేస్తారు. సో పుష్ప కమ్స్ అండ్ సేవ్స్ హర్. ఫైటింగ్ సీక్వెన్స్ స్టార్ట్స్. హుప్ 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 సాగుకొడతా ఉంటాడు అందరిని. కానీ ఇంటి పేరు కోసం షో చేస్తున్నాడు అని చెప్పి ఫైట్ ఆగిపోద్ది. అండ్ అజయ్ గాలి తీసేస్తాడు. అండ్ పుష్పాని ఎవరేమన్నా శ్రీవల్లి కామ్గా ఉండదు కాబట్టి అరిచి ఫైస్ అరిచి నైస్ గా సామి
मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ పోదామా అని అంటది. అజయ్ ఏమో గాల్లోకి ఎగరేసి వాళ్ళని కొట్టకుండా గుండు కొట్టించి తలకి చెప్పులు వేపించి కింద చెప్పాలంటే ఏదోలా ఉంది, బట్ ఆడోళ్ళ గొడ్లు వేపించి గాడిద మీద ఎక్కించి పంపించేస్తారు. ఇక్కడేమో టన్ను చందనాన్ని డూప్లికేట్ తో కలిపేసి టెస్ట్ కి వచ్చిన టీమ్ కి ప్రూవ్ చేస్తారు, సచ్ దట్ ఆ టన్ను టెస్ట్ చేసేలాగా. సో ద స్టేట్స్ శాంపుల్స్ ఆర్ ఏ గ్రేడ్ అండ్ ఎర్ర చందనం. ఈ న్యూస్ టీవీలో వస్తుంది, సిండికేట్ అంతా మీటింగ్ వస్తుంది. సరుకు షెకావతి దగ్గర ఉందంట, ప్రూవ్ అయిపోయింది అది ఏ గ్రేడ్ ఎర్ర చందనం అని అంటే అది ఎర్ర చందనం కాదు సాండ్రా సన్నాసని పుష్ప అంటాడు. ఆర్గ్యూ చేస్తా ఉంటాడు అందరితో, మిగతా వాళ్ళంతా అరస్తా ఉంటారు ఒక్కొక్కలాగా. సో పుష్ప సేస్ హుప్ హుప్ అగైన్, నేను జక్కాకే చెప్తా సరికి ఎక్కడ ఉందో, బికాస్ ఆయన మిగతా వాళ్ళలాగా ఎర్ర చొక్కా వేసుకున్నాడని నమ్ముతాడు. బికాస్ ఎరుపు మొహం పెడతాడు కదా, పుష్ప ఏ చొక్కా వేసుకున్నది ఎర్ర చొక్కా అని చెప్పాలి, ఎందుకంటే ఆయన వైల్డ్ ఫైర్ కాబట్టి. ఇప్పుడు అది ఎర్ర చొక్కా అని నమ్మిన వాళ్ళు మాత్రమే 535 SMS చేయాలని చెప్పి కేశవ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ దట్ ఈ మంగళం బాయ్ అండ్ దాక్ష అండ్ గుండు బాయ్ సరుకు రామేశ్వరంలో ఉందని చెప్పి సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పి నాకు పవర్స్ కావాలంటారు, సరుకు పట్టుకోవడానికి ఆర్డర్స్ కావాలి. సో దే గోస్ టు సీఎం. అండ్ రామేశ్వరంలో జక్కారెడ్డి హమీద్ ఉన్నారని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేసుకొని సరుకు ఎక్కడ ఉందనుకొని సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. నీళ్ళలో ఈ గుండు బాస్ దూకేసి Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. సరుకు పట్టుకుంటాడు, అంటే ఐ మీన్ సరుకుని చూస్తాడు, కానీ ఇది లోపే బార్డర్ దాటేస్తాడు. పుడింగ్ లాగా బార్డర్ దాటుతా ఉంటే శ్రీలంక పోలీసులు గన్నులతో కాలుస్తారు. ఎక్కడేమో జకారెడ్డి హమీద్ కార్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. కొస ప్రాణంతో హమీద్ గాడు ఉంటే ఈడేళ్లు 3 లైఫ్ లైన్లు ఇచ్చి 3 క్వశ్చన్లు అడుగుతా అంటాడు. 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి 3ో దానికి ఆన్సర్ చెప్పే లోపల పొడి చంపేస్తాడు. సైకో నాకుడు. ఆడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అంత అవసరం అధ్యక్ష. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, గుండు ఉండే వాళ్ళకి గుండు ఉండదు అనమాట. అలా సరుకు జపాన్కి వెళ్ళిందని తెలుసుకుంటాడు పుష్ప. సో అందుకని ఆయన జపాన్కి వెళ్ళి సరుకుని వెనక్కి తెచ్చుకుంటాడు. ఆ జపాన్కి వెళ్ళి వాళ్ళ డ్రెస్సులు వేసుకొని మేరా జోతా హే జపానీ అని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని స్మెల్ చూసి ఇదే ఇదే అని కామెడీ చేస్తాడు. అలా డబ్బులన్నీ సర్దేసి ఎలక్షన్స్ లో డబ్బులు పనిచేస్తారు. పుష్ప ఏమో ఈ జాలరెడ్డి దగ్గరికి వెళ్ళి ఒరే జాలరెడ్డి ఇదిగో గన్ను, చంపాలంటే చంపే, లేకపోతే నన్ను ఇంతకు ముందులాగే నీ పావలా వాటగాని చేసుకో ప్లీజ్, ఐ లవ్ జకారెడ్డి, నీ 2 అన్నల చావు కారణం నేనే అని అంటాడు. ఆ జాలరెడ్డి గాడేమో గన్ను తీసుకొని పిలుస్తాడు, బట్ వాడికి ఏం పెట్టడం రాదు, జస్ట్ లైక్ 90s కిడ్స్ ఫస్ట్ నైట్. ఎలక్షన్స్ అయి సిద్ధప్ప నాయుడు సీఎం అవుతాడు అన్నట్టే పుష్ప ఇంటికి వచ్చి శ్రీవల్లికి డాన్స్ చెప్పి ఫోటో అడిగి దిగేస్తాడు. అంతే, కిసిక్ అని ఫోటో దిగ్గానే పాట. ఈ గుండు బాస్ కి ఏం చేయాలో అర్థం కాక పట్టుకున్న సండాన్ని కాల్చేసి అది ఎర్రచందనమే యాక్సిడెంట్ లో అంతా కాలిపోయిందని చెప్పి కొప్పరాజుతో చెప్తాడు. ఇప్పుడు ఈడు ఒక్కడే చచ్చిపోతే డౌట్ వస్తుందని చెప్పి కొప్పరాజుని కూడా చచ్చిపోమంటాడు. ఆ కొప్పరాజు గారు బూతులు తిట్టుకుంటా బయటికి వెళ్తాడు పాపం. అలా అంతా కాలిపోద్ది, షెకావత్ ఈజ్ అవుట్. పుష్ప శ్రీవల్లిని వాష్రూమ్ కి తీసుకెళ్తాడు అండ్ వాళ్ళ వదిన వచ్చి కూతురు మిస్సింగ్ అంటది. మనోడు ఇదంతా వెంట ఇగ్నోర్ చేస్తాడు, జస్ట్ లైక్ మై క్రష్ ఇగ్నోర్స్ మీ. బ్రష్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఇగ్నోర్ చేసుకుంటూ బయటకు వస్తాడు. సొక్కా వేసుకోకుండా గన్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు న్యూస్ ఛానల్ దగ్గరికి, వార్నింగ్ ఇవ్వడానికి. అది కూడా పన్న కిడ్నాప్ చేసింది ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకు అంటాడు. సో సిద్ధప్ప సేస్ లీవ్ మీ అలోన్, బట్ పుష్ప సేస్ నా తోకలో ప్రతాప్ రెడ్డి, నా తోకలో సీఎం, నా తోకలో సీఎం, నా తోకలో సీఎం, నా తోకలో సీఎం, నా తోకలో సీఎం. ఇఫ్ యు నో యు నో. అండ్ మన పుష్పకి డైరెక్ట్ గా కిడ్నాపర్లే ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేస్తారు. సో హీ గోస్ విత్ శ్రీవల్లి సారథి. వెళ్ళగానే పుష్పకి చీర కట్టి మరీ కొడతారు. అంత చేసిన పుష్ప ఏం చేయడు, బికాస్ హీఈస్ డౌన్ టు ఎర్త్ అనమాట, చాలా సౌమ్యుడు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? బట్ ఆ పిల్లని తీసుకొచ్చి మళ్ళీ టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనోడు కొరకడం స్టార్ట్ చేస్తాడు అనమాట అందరినీ, బికాస్ హీ స్ట్రైడ్ వెరీ హార్డ్, దే లైక్ BDSM యూనో. అలా కొరుకుతూ ఉంటాడు. ఇంకా నయమారో శనివారం కాలేదు. అండ్ కట్లు ఇడిపిచ్చేసుకొని అందరినీ రప్ప నరికేస్తాడు, హుప్ అని కొడతాడు. అండ్ లాస్ట్ కి ఆ గుండోడిని, అదే ఆ అరగుందోడిని చంపితే వీళ్ళు చచ్చిపోతారని చెప్పి క్యాష్ వాణి సిద్ధప్ప నాయుడు పంపిస్తాడు అనమాట. బట్ పుష్ప వాణ్ణి చంపేస్తాడు వాళ్ళ కళ్ళ ముందే.
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, నువ్వు వెనుకో, సో చచ్చిపో. అండ్ అడ్డొచ్చిన వాళ్ళ డాడీని కూడా చంపేస్తాడు. వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి మన వాళ్ళు పూజ చేసి నమస్కారం పెట్టుకుంటా ఉంటారు. ఈ అజయ్ ఏమో బాక్స్ తీసుకొని పుష్ప ఇంటికి వస్తాడు. ఆ గబ్బర్ సింగ్ లో లాగా మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ ఏమైనా ప్లాన్ చేస్తాడు అనుకోని భయపడ్డాను. బట్ ఇట్స్ నాట్. ఇది తన కూతురు పెళ్లి కోసం అన్నమాట. ఏడుస్తూ సారీ చెప్పి పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేస్తారు, పెళ్లి కార్డు ఇచ్చి. దాంట్లో ముల్లేటి పుష్పరాజు అని చూసి ఏడుస్తాడు మన పుష్ప, చాలా ఎమోషనల్ అవుతాడు. పేరు ఉన్నందుకు కాదు, తనకి చదవడం రానందుకు. అండ్ తర్వాత పెళ్లికి వెళ్ళి అందరినీ హగ్గులు చేసుకొని తన తులం బంగారం చైన్ వెనక్కి తీసుకొని అలా పిల్ల మీద నుంచి పుష్ప దగ్గరికి చైన్ రావడాన్ని పుష్ప స్టోరీ అని చెప్పి సుకుమార్ మనకు చెప్పాడు. అక్కడ ఇంకో సిండికేట్ ఫామ్ అయ్యిద్ది అనమాట వేరే దగ్గర. వీళ్ళన్స్ అందరూ ఒక దగ్గర కలుస్తారు. అందరూ వచ్చారు, మేనోడేడి ఆటలో అరటి పండు ఎక్కడికి పోయాడని మన ప్రతాప్ రెడ్డి అడగతాడు. ఆ పండు పుష్పాన్ని బెయిల్ చేస్తుంది. ఇప్పుడు ఆ పండు ఎవర్రా అంటే వెళ్ళి అల్లు అర్జున్ జోక్ చేశా. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఎవరైనా లైక్ చేయండి, లైక్ టార్గెట్ ఒక 5K పెట్టుకుందాం. మీకు నచ్చితే షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందామా ప్లీజ్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తోటి ఒక మంచి మాట చెప్పనా, మీరు 3 Angry Boys ని 100K కంటే ముందు నుంచే సబ్స్క్రైబ్ చేస్తున్నానని పెద్దగా చెప్పుకోవచ్చు తెలుసా. నేను సీఎం తో ఫోటో దిగుతా తొందరలో. సీ యు దేర్, బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో